YV Rao Educational Society, Vidyadhari High School, Nursery to 10th Class, Gopalpur Main Road, Hanmakonda. 2025-26 అడ్మిషన్ల కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9246890614 9652062686. వెల్కమ్ టు స్వరాజ్ న్యూస్. 10 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు పేదలకు పంచుతుంటే వారి నుండి అనూహ్య స్పందన వస్తుందని, పేదవారి సొంతింటి కల గతంలో కాంగ్రెస్ పార్టీతో సాధ్యమైందని, మళ్లీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నెరవేరుస్తున్నామని హుజరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఒడితల ప్రణవ్ అన్నారు. ఆదివారం జమ్మికుంట పట్టణ పరిధిలోని 24, 19, 1, 2 వార్డులలో ఇందిరమ్మ ఇళ్ల పట్టా పంపిణీ కార్యక్రమం స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. లబ్ధిదారులకు పట్టాలు ఇస్తున్న క్రమంలో వారు కొంత భావోద్వేగానికి లోనయ్యారు. ఈ సందర్భంగా ప్రణవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిందే చేస్తుందని, చేసేదే చెప్తుందని, సోషల్ మీడియాలో గొప్పలు చెప్పుకునే నాయకులు నియోజకవర్గంలో ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎందుకు ఇవ్వలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. విడతల వారీగా అర్హుడైన ప్రతి లబ్ధిదారులకు పథకాలు అందజేస్తామని, రేషన్ కార్డులు, ఉచిత విద్యుత్, సన్నబియ్యం, ఉచిత బస్ రవాణా సౌకర్యం లాంటి సంక్షేమ పథకాలు ప్రజాదరణ పొందుతాయని అన్నారు. ఏం కాదు, మీ సారే చెప్పిండు. మల్లికార్జున్ ఇటు అన్నతో ఒకసారి ఫోటో దిగరా సార్ ఒకసారి రేవంత్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఇల్లు ప్రణవ్ బాబు గారు కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగా కట్టుకో, పైసల వెనుకాడకు, కొంచెం పెద్దనే కట్టుకో. సార్ కనబడుతుంది పైన రేవంత్ రెడ్డి సాబ్ అదే. ఓకే సార్. జై కాంగ్రెస్, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, ప్రణవ్ బాబు గారి నాయకత్వం. సార్ ఓకే. మేడం కొలంగూరి చంద్రశేఖర్,
ఓకే శనిగరేపు మౌనిక శనిగరేపు మౌనిక అమ్మాయి చూడండి మీ ఊర్లలో మీరు చూడొచ్చు. మరి ఏ ఒక్కరికైనా మరి డబుల్ బెడ్రూమ్లు కానీ ఇల్లు కట్టించుంటే ఒకసారి చేయలేపాలి. చేసి కట్టినా అమ్మ కొత్త రేషన్ కార్డులు ఇచ్చిండ్రా అమ్మ మనకి? మరి మన రేషన్ షాప్ లో సన్న బియ్యం ఇచ్చిండ్రా? మరి 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇచ్చిండ్రా? ఫ్రీగా బస్సు తిరిగే వెసులుబాటు కల్పించిండ్రా? మరి ఇవన్నీ కార్యక్రమాలు ప్రజా ప్రభుత్వం మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కార్యక్రమాలన్నీ ఒక్కొక్కటిగా ఇంకా మనకి 15-16 నెలల్లో పడినాయి. ఈ కార్యక్రమాలన్నీ ఒక్కొక్కటి చేసుకుంటూ మీ ముందుకి తీసుకొస్తాం. దయచేసి ఇక్కడ ఉన్న అక్క చెల్లెలకు అమ్మలకు అందరికి మా విజ్ఞప్తి ఏంటంటే, పార్టీ ఏం చేస్తుంది, మీ కళ్ళ ముందు ఏం జరుగుతుంది అనేది మీరు చూస్తున్నారు. ఏం లబ్ధి జరుగుతుంది అనేది మీ కళ్ళ ముందే మీరు ప్రూఫ్గా, అబద్ధాలు కాదు మాటలు కాదు, ప్రూఫ్గా మీ ముందు జరుగుతుంది. ఈ సోషల్ మీడియాలో వేరే నాయకులు చెప్పే మాటలు విని దయచేసి మీరు మోసపోకండి. మీ కళ్ళ ముందు సత్యం జరిగేదే మేము చెప్తున్నాం, చెప్పేదే జరిగేదే చెప్తాం, చెప్పిందే చేస్తాం. సో అందుకని మా విజ్ఞప్తి ఏంటంటే, మీరు కూడా చర్చ పెట్టాలి. చాలా మంది 24 మంది దాదాపు ఫస్ట్ వార్డులో మీరు అందరూ కూర్చుంటే ఒక చర్చ అవుతుంది మీకు రావచ్చు మీ వాడలో. మరి ఏం జరుగుతుంది, పాత గవర్నమెంట్ మనకి ఏమి ఇచ్చింది, మరి ఇప్పుడు ఏమి ఇచ్చినాయి, ఇంకా 1 సంవత్సరం లోపలే ఇవన్నీ నేను చెప్పిన కార్యక్రమాలు అమలైనవి. ఇంకా రానున్న మన 4 సంవత్సరాలు ఉంది. ఇంకా మరి ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట ప్రకారం చేసుకుంటా పోయే బాధ్యత మాది. అయితే మేము కోరేది ఏంటంటే, ఒకటే మేము కోరుతాం, కాంగ్రెస్ పార్టీకి మీ అండదండలు ఉండాలి, మీ ఆశీర్వాదాలు ఉండాలి. ఎప్పుడైనా ఇప్పుడు ఎలక్షన్ లేవు, అమ్మాయి ఒక్కొక్కటి చేసుకుంటా పోతున్నాం. ఎప్పుడు ఏదొచ్చినా కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఉన్న మీ వార్డుల మా నాయకులకి, కాంగ్రెస్ పార్టీ నాయకులకి మీ ఆశీర్వాదాలు ఉండాలి. అది ముఖ్యంగా మేము కోరేది ఒకటే. రేవంత్ రెడ్డి గారికి ఒక కోరిక, రాష్ట్రంలో మహిళల ఆదాయాన్ని పెంచాలి. వాళ్ళు సంతోషంగా ఉంటే ఇల్లు సంతోషంగా ఉంటుంది, ఇల్లు సంతోషంగా ఉందంటే ఆ కుటుంబం సంతోషంగా ఉంటుంది, ఆ వాడ సంతోషంగా ఉంటుంది, దాంతో తద్వారా రాష్ట్రం అంతటా సంతోషంగా ఉంటుంది. మహిళలు సంతోషంగా ఉంటే రాష్ట్రం సంతోషంగా ఉంటుంది అని చెప్పి ఇప్పుడున్న 6 గ్యారెంటీల పథకాలు ఏవైతే మన పథకాలు చూస్తే ఒకసారి ఇవన్నీ మహిళల చుట్టూ ఉండే పథకాలు. ఇవన్నీ మీరు ఆలోచించండి ఒకసారి. మీకు సంబంధించిన పథకాలే ఎక్కువ. మగవాళ్ళు పురుషులు వాళ్ళందరూ వచ్చి మన సార్ అన్ని మహిళలకే ఉంటున్నాం, మాకేం లేదా అని చెప్పి కూడా వాళ్ళు వచ్చి మాత్రం ఆవేదించే సందర్భాలు నవ్వుకుంటా కొంతమంది, బాధపడుకుంటా కొంతమంది చెప్పే